యూట్యూబ్లో కొత్త ఫీచర్స్ని తీసుకొచ్చారు. వాటి గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను. సో మనం ఫస్ట్గా చూసినట్టయితే సబ్ టైటిల్స్ ఆప్షన్. మనం ఏదైనా ఒక వీడియో చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్ అనే వాటిని ఆన్ చేస్తాము. ఇప్పుడు సబ్ టైటిల్స్ ఆప్షన్ అనే దాన్ని పైన అయితే యాడ్ చేశారు. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనం చూస్తున్న యూట్యూబ్ వీడియోకి సబ్ టైటిల్స్ అయితే వస్తాయి. సో ఇన్నాళ్ళు మనం సబ్ టైటిల్స్ కావాలంటే 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడికి వెళ్ళేవాళ్ళము. ఇక్కడ మనం క్యాప్షన్స్ అనే వాటిని ఆన్ చేసుకునే వాళ్ళము. సో ఇక్కడ నుండి మనకి అంత అవసరం లేకుండా పైన ఇక్కడ సింపుల్గా క్లిక్ చేసుకుంటే మనకి సబ్ టైటిల్స్ అనేవి ఆన్ అవుతాయి. మనం చూసే వీడియోకి సబ్ టైటిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫీచర్ చూసినట్టయితే ఆటోప్లే ఆప్షన్ని పైన అయితే యాడ్ చేశారు. ఎన్నాళ్ళు ఆటోప్లే ఆప్షన్ మనకి కింద అయితే ఉండేది. ఇక్కడ నుంచి మనం పైన దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఆటోప్లే ఆప్షన్ని ఆన్ చేసుకున్నట్టయితే ఒక వీడియో తర్వాత ఇంకొక వీడియో అనేవి మనకి ఆటోమేటిక్గా ప్లే అయితే అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీకు ఒక వీడియో తర్వాత ఒక్కొక్కటి ఆటోమేటిక్గా ప్లే అవ్వకుండా ఉండాలంటే దీన్ని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ చూసినట్టయితే యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత జనరల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమైండర్ ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఇక్కడ మనం టైం అని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 5 minutes పెట్టుకున్నాను. మీకు 30 minutes కావాలంటే 30 minutes, 1 hour కావాలంటే 1 hour పెట్టుకోండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇక్కడ 5 minutes పెట్టుకున్నాను కదా, నేను ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ ఉన్నట్టయితే ప్రతి 5 నిమిషాలకి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది నాకు బ్రేక్ తీసుకోమని. ఒక 10 నిమిషాల వీడియో అయితే నేను చూస్తూ ఉన్నాను యూట్యూబ్లో. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత నోటిఫికేషన్ అయితే వస్తుంది టైం టు బ్రేక్ అని ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ ఈ టైం టు బ్రేక్ ద్వారా నేను వీడియో అనేది 5 నిమిషాల తర్వాత చూడాలనుకుంటే చూడొచ్చు, లేదా ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. డిస్మిస్ క్లిక్ చేసుకున్నట్టయితే వీడియో అనేది చూడడం కంటిన్యూ చేయొచ్చు. మళ్ళీ ఇంకో 5 minutes అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు టైం అనేది మార్చుకోవాలంటే మీకు ఎంత టైం కావాలంటే అంత టైం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికైతే వస్తాం మనం రిమైండ్ టు టేక్ మీకి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని కావాల్సిన టైం అయితే పెట్టుకోవచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనం యూట్యూబ్ అనేది తక్కువ సమయం చూడడానికి ఉపయోగపడుతుంది. గంటలు కాకుండా ఇలా రిపీటెడ్గా మనం పెట్టుకున్న టైం వస్తూ ఉంటే మనకి ఒక విస్క్ అనేది వస్తుంది. ఆటోమేటిక్గా మనం యూట్యూబ్ అనేది ఆపి మన పనిలోకి అయితే వెళ్తాము. కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది, రిమైండ్ మీ వెన్ ఇట్స్ బెడ్ టైం అని. దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం అయితే ఉంటాయి. నైట్ చాలామంది యూట్యూబ్లో సమయం గడుపుతూ ఉంటారు. ఒక వీడియో చూసి నిద్రపోదామని చెప్పి యూట్యూబ్లోకి వెళ్ళి గంటల వీడియోస్ చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే ఇక్కడ మీరు పడుకునే టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడు లేస్తారో ఆ టైం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ టైంలో మనకి వీడియో అనేది చూస్తున్నప్పుడు 11 అవగానే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆ నోటిఫికేషన్ మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మనకి టైం ఫర్ బెడ్ అని వస్తుంది. సో మనకి కరెక్ట్గా 11 గంటలు అవగానే మనకి టైం ఫర్ బెడ్ అని వస్తుంది. మీరు ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేశారు, టైం 11 గంటలు అయింది కరెక్ట్గా, అప్పుడు మీకు ఈ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి స్నూజ్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మన టైం అనేది ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే మీరు స్నూజ్ కాకుండా డిస్మిస్ క్లిక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే రాదు. ఇక మనం ఆటోమేటిక్గా ఆఫ్ చేసేంత వరకు వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వెయిట్ యూనిటిల్ ఐ ఫినిష్ మై వీడియో ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు ఒక వీడియో అనేది స్టార్ట్ చేశారు చూడడం, మీకు టైం అనేది 11 గంటలు అయింది, అయినప్పటికీ మీకు నోటిఫికేషన్ అయితే రాదు. మీరు ఆ వీడియో అనేది చూడడం ఫినిష్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకుంటే, ఈ ఆప్షన్ అనేది మనం ఆఫ్ చేసుకుంటే 11 గంటలు అవగానే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఈ ఆప్షన్ కన్నా మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే బెటర్, ఎందుకంటే ఇది ఒకసారి మాత్రం నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇదే పై ఆప్షన్ అయితే మనకి మనం సెలెక్ట్ చేసుకున్న 5 minutesకి 10 minutesకి మనం రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. సో దీనికన్నా ఇది బెటర్ అయితే అవుతుంది. మన నిద్రపోయే ముందు కూడా తక్కువ టైం ఒక 5 minutes 10 minutes పెట్టుకుంటే అలా 10 minutes నోటిఫికేషన్ రాగానే మనం ఆటోమేటిక్గా ఆపడానికి అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి గెస్టర్స్ అనే ఒక ఫీచర్ని తీసుకొచ్చారు. ఈ గెస్టర్స్ అనే ఫీచర్ ద్వారా మనం ఏదైనా ఒక వీడియోని చూస్తూ ఉన్నప్పుడు దాన్ని ఫుల్ స్క్రీన్లో కావాలి అంటే కింద నుంచి పైకి జరపగానే ఫుల్ స్క్రీన్లోకి మారుతుంది. తిరిగి మరలా మనకి నార్మల్గా కావాలంటే పైనుంచి కిందకి జరపగానే మనకి నార్మల్గా అయితే మారుతుంది. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.